రాజ్యాంగ చరిత్ర. ప్రాచీన భారతదేశంలో బౌద్ధ మతంచే ప్రభావితమై ఉండవచ్చని జోయిస్ సూచిస్తున్నారు. యజ్ఞవల్క వచనం మనువచనం నుండి విభిన్నమైనది. మఠాల సంస్థ, భూమి మంజూరు, దస్తావేజుల అమలు మరియు ఇతర విషయాలకు అధ్యయనం జోడించడం. యజ్ఞవల్క గ్రంథం మధ్యయుగ యుగంలోని అనేక హిందూ రాజ్యాలచే ఎక్కువగా ప్రస్తావించబడింది. మితాక్షర అనే పేరుతో 12వ శతాబ్దపు విజ్ఞానేశ్వర వ్యాఖ్యానం ద్వారా రుజువు చేయబడింది. మనుస్మృతి ముదింపు మరియు విమర్శలకు గురైంది. భారతదేశంలోని కుల వ్యవస్థకు మనుస్మృతిని బాధ్యులుగా భావించిన బిఆర్ అంబేద్కర్ 20వ శతాబ్ద ప్రారంభంలో ఈ గ్రంథాన్ని విమర్శించిన ప్రముఖ భారతీయుల్లో ఒకరు. దీనికి నిరసనగా అంబేద్కర్ 25 డిసెంబర్ 1927న భోగి మంటల్లో మనుస్మృతిని దహనం చేశారు. అంబేద్కర్ మనుస్మృతిని ఖండించగా మహాత్మా గాంధీ పుస్తక దహనాన్ని వ్యతిరేకించారు. కుల వివక్ష ఆధ్యాత్మిక మరియు జాతీయ వృద్ధికి హానికరమైతే హిందూ మతంతో మరియు మనుస్మృతి వంటి దాని గ్రంథాలకు ఎటువంటి సంబంధం లేదని తర్వాత పేర్కొంది. టెక్స్ట్ వివిధ పిలుపులు మరియు వృత్తులు గుర్తిస్తుందని, ఒకరి హక్కులను కాకుండా ఒకరి విధులను నిర్వచిస్తుంది. ఉపాధ్యాయు నుండి కాపలాదారు వరకు అన్ని పనులు సమానంగా అవసరమని మరియు సమాన హోదాను కలిగి ఉన్నాయని గాంధీ వాదించారు. గాంధీ మనుస్మృతిలో ఉన్నతమైన బోధనలు చేర్చారని భావించారు. అయితే అసంబద్ధత మరియు వైరుధ్యాలు కలిగిన గ్రంథం. దీని అసలు గ్రంథం ఎవరి ఆధీనంలో లేదు. అతను తప్పనిసరిగా పూర్తి పాఠాన్ని చదవాలని, మనుస్మృతిలోని సత్యం మరియు అహింస, ఇతరులకు గాయం కానీ లేదా అహింస మరియు ఇతర భాగాల తిరస్కరణకు అనుగుణంగా ఉండే భాగాలను అంగీకరించాలని సిఫార్సు చేశారు. మనుస్మృతి యూరోపియన్ భాషా శాస్త్రవేత్తలు అధ్యయనం చేసిన మొదటి సంస్కృత గ్రంథాలలో ఒకటి. లా ఆఫ్ మను యొక్క కలకత్తా వెర్షన్ యొక్క లూయిస్ జూకోయెట్ అనువాదం ఫెడ్రిక్స్ చే సమీక్షించబడింది. అతను దానిపై అనుకూలంగా మరియు అననుకూలంగా వ్యాఖ్యానించాడు. అతను దానిని క్రిస్టియన్ బైబిల్కు సాటిలేని ఆధ్యాత్మిక మరియు ఉన్నతమైన పనిగా భావించాడు. సూర్యుడు మొత్తం పుస్తకం ప్రకాశిస్తున్నాడు అని గమనించాడు మరియు దాని నైతిక దృక్పథాన్ని ఉన్నత తరగతులు, తత్వవేత్తలు మరియు యోధులు ఎవరు ఎక్కువగా ఉన్నారు కుల వ్యవస్థను సమర్థించలేదు. డేవిడ్ కాన్వే పేర్కొన్నాడు, కానీ మనువచనంలో పేర్కొన్న రాజకీయ మినహాయింపును సమర్థించాడు. నిట్టే మను యొక్క సామాజిక క్రమాన్ని పరిపూర్ణమైనదిగా పరిగణించాడు, కానీ కుల వ్యవస్థ యొక్క సాధారణ ఆలోచన సహజమైనది మరియు సరైనదిగా పరిగణించారు. మరియు కులం అనేది జీవితపు అత్యున్నత చట్టానికి సూత్రం మాత్రమే, ఒక సహజ క్రమం, చట్టబద్ధత, శ్రేష్టత. అలాగే నీట్సే ప్రకారం జూలియన్ యంగ్ ఇలా పేర్కొన్నాడు, ప్రకృతి మను కాదు, ఒకదానికొకటి వేరు చేస్తుంది. ప్రధానంగా ఆధ్యాత్మిక వ్యక్తులు, కండరాల మరియు స్వభావ బలంతో కూడిన వ్యక్తులు, ఏ విధంగానూ ప్రత్యేకించబడని వ్యక్తుల యొక్క మూడవ సమూహం. సగటు. అతను మను శైలిలో ఒక చుట్టపు పుస్తకాన్ని సిద్ధం చేయడం అంటే ఒక వ్యక్తికి ఒక రోజు మాస్టర్గా మారడానికి, పరిపూర్ణంగా మార్చడానికి, జీవితంలోని అత్యున్నత కళను కోరుకునే హక్కును ఇవ్వడం అని రాశాడు. అలాగే మను చట్టం కూడా విమర్శించబడింది. అతను ఈ నిబంధన తగినంత బోధనాత్మకమైనవి. ఇక్కడ మనం ఒకసారి ఆర్య మానవత్వం చాలా స్వచ్ఛమైనది, చాలా ఆదిమమైనది, స్వచ్ఛమైన రక్తం అనే భావన హాని చేయని భావనకు వ్యతిరేకమని మేము తెలుసుకున్నాము అని అన్నారు. అలాగే బిఆర్ అంబేద్కర్ బౌద్ధ మతం యొక్క పెరుగుదల కారణంగా ఏర్పడిన సామాజిక ఒత్తిళ్లకు సంబంధించి శుంగదేశపు పుష్యమిత్రుని కాలంలో భృంగు అనే ఋషిచే మనుస్మృతి రచించారని నొక్కి చెప్పారు. అయితే చరిత్రకారిణి రోమిలా థాపర్ ఈ వాదనను అతిశయోక్తిగా పరిగణించారు. పుష్యమిత్ర బౌద్ధ హింసకు సంబంధించిన వాదనలపై పురావస్తు ఆధారాలు సందేహాన్ని కలిగిస్తాయని థాపర్ రాశారు. ఏదో ఒక సమయంలో శుంగులు బౌద్ధ విశ్వాసానికి మద్దతుగా బృహత్ యొక్క గేట్వేపై ఉన్న ఒక శాసనం ద్వారా సూచించబడింది. ఇది శుంగాల ఆధిపత్యం సమయంలో దాని నిర్మాణాన్ని ప్రస్తావిస్తుంది. ఫోల్దార్ మరియు ఇతరులు వరుస వరదల తర్వాత పురుషులు సమాజాలను ఎలా పునర్నిర్మించుకోగలరు అనే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి మను కోడ్ ఉద్భవించిందని పేర్కొంది. స్వామి దయానంద సరస్వతి, ఆర్య సమాజ్ స్థాపకుడు, ఈ వచనం ప్రామాణికమైనది మరియు అధికారికమైనది. ఇతర ఆరాధకులు అన్ని బేసెంట్ను కూడా చేర్చాడు. ఫెడ్రిక్స్ నీట్సే బైబిల్ను మూసి మనుస్మృతి తెరవండి. ఇది జీవితం యొక్క ధృవీకరణ, జీవితంలో ఒక విజయవంతమైన, ఆమోదయోగ్యమైన అనుభూతిని కలిగి ఉంది మరియు మను వంటి చట్ట పుస్తకాన్ని రూపొందించడం కంటే పైచేయి సాధించడానికి తనను తాను అనుమతించడం, పరిపూర్ణత సాధించడం, అత్యున్నత జీవన కళ పట్ల ప్రతిష్టాత్మకంగా ఉండటం అని పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనుస్మృతిని దహనం చేసిన విషయం గురించి మనం తెలుసుకుందాం. 1927 డిసెంబర్ 25న
25వ తేదీన అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ అతడి అనుచరులు కొందరు కలిసి మనుస్మృతిని దహనం చేశారు. మహారాష్ట్ర కొంకణ్ ప్రాంతం రాయగఢ్ జిల్లాలోని మహద్ అనే చిన్న పట్టణంలో కొన్ని వేల మంది సమక్షంలో ఈ దహన కార్యక్రమం జరిపారు. ఈ గ్రామం ముంబైకి దక్షిణంగా 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అప్పటి నుంచి దళితులు, అంబేద్కరైట్లు ఈ రోజును మనుస్మృతి దహన దినంగా పాటిస్తూ ఏటా ఆ రోజున మనుస్మృతిని తగలబెడుతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహత్ పట్టణంలో సత్యాగ్రహ సదస్సు జరిగాక అక్కడే ఒక చితి పేర్చి దహన కత్రువును నిర్వహించారు. రాత్రి 9 గంటలకు ఈ దహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇదే మనుస్మృతి దహన భూమి, అంటరానితనాన్ని రూపుమాపండి, బ్రాహ్మణీయ సంస్కృతిని పాతిపెట్టండి వంటి నినాదాలతో ఉన్న బ్యానర్లు ప్రదర్శించారు. 1927 మార్చి 19న మహత్ పట్టణంలో జరిగిన మహాడ్ సత్యాగ్రహంకు ఈ సంఘటనకు నేపథ్యంగా నిలిచింది. బహిరంగ ప్రదర్శనల్ని అంటరాని వారికి ఇతరులతో సమానంగా అందుబాటులో ఉండాలని 1923లో బాంబే లెజిస్లేటివ్ కౌన్సిల్ ఒక తీర్మానంలో చెప్పింది. 1924లో మహత్ పట్టణ పంచాయతీ ఈ తీర్మానాన్ని నిర్ధారించింది. అయితే ఈ తీర్మానం వచ్చినప్పటికీ పరిస్థితులు అంతగా మెరుగుపడలేదు. అగ్రకులాల వారు అవలంబించిన స్పర్ధ వైఖరి కారణంగా ఇది సాధ్యపడలేదు. దళిత వర్గాల వారికి దీనిపై చైతన్యం కలిగించేందుకు అంబేద్కర్ మహద్లో ఒక సదస్సు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. 1927 మార్చి 19న మహద్ పట్టణంలో జరిగిన ఈ సత్యాగ్రహానికి మహారాష్ట్ర, గుజరాత్ ప్రాంతాలలోని జిల్లాల నుండి 2500 మంది దాకా హాజరయ్యారు. అంటరాని వారి హక్కులు, అంటరానితనం నిర్మూలన, దీనిపై ప్రభుత్వ కార్యాచరణ, బాంబే కౌన్సిల్ తీర్మానపు అమలు వంటి అంశాలపై సమావేశంలో ప్రసంగాలు, తీర్మానాలు చేశారు. మరుసటి రోజున సత్యాగ్రహంలో పాల్గొన్న సభ్యుడొకరు మహద్ పట్టణంలో ఉన్న ఒక చౌదా చెరువు వరకు ఊరేగింపుగా వెళ్లి అందులోని నీరు తాగాలని ప్రతిపాదించాడు. తద్వారా అంటరాని వారు తమ హక్కును ఉద్ఘాటించాలని అన్నాడు. అంబేద్కర్ నాయకత్వంలో సభ్యులు ఊరేగింపుగా వెళ్లి చెరువులోని నీరు త్రాగడంతో అది మైలపడిపోయిందని చెబుతూ గోపంచకం, వైగరాలతో చెరువు నీటిని శుద్ధి చేసే క్రతువు నిర్వహించారు. అంబేద్కర్కు ఈ సంగతి తెలిసి కోపగించాడు. ప్రజా బాహుళ్య సౌకర్యాలను వినియోగించుకునే తమ హక్కును పునర్ఘాటించేందుకు మహద్లోనే మరొక సత్యాగ్రహం చేయాలని నిర్ణయించాడు. 1927 డిసెంబర్ 26న దీనికి ముహూర్తంగా నిర్ణయించాడు. ఇంతలో ఛాందసవాద హిందువులు కొందరు ఆ చెరువు బహిరంగ స్థలం కాదని, అది ప్రైవేటు ఆస్తి అని డిసెంబర్ 12న మహద్ సివిల్ కోర్టులో కేసు వేశారు. కోర్టు అంబేద్కర్ ఆ చెరువులో నీళ్లు తాగడాన్ని తదుపరి తీర్పు వచ్చే వరకు నిషేధిస్తూ డిసెంబర్ 14న ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వులు సమావేశంపై ప్రభావమేమీ చూపలేదు. 4000 మంది వరకు సమావేశానికి హాజరయ్యారు. డిసెంబర్ 24న అంబేద్కర్ మహద్ చేరుకున్నప్పుడు జిల్లా మెజిస్ట్రేటు అతనికి కోర్టు ఉత్తర్వులనిచ్చి సమావేశాన్ని నిర్వహించుకోవచ్చని, చెరువులో నీళ్లు తాగే కార్యక్రమాన్ని చేపట్టవద్దని కోరాడు. సదస్సుకు హాజరైన వారు కోర్టు ఉత్తర్వులను ధిక్కరించైనా సరే చెరువులో నీళ్లు తాగాల్సిందేనని పట్టుబట్టారు. వారిని శాంతింప చేయడం అంబేద్కర్ వంతైంది. కొన్నాళ్ళు వాయిదా పడినంత మాత్రాన ఉద్యమం ఆగినట్లు కాదని అతడు వారిని శాంతపరిచాడు. వారంతా అంబేద్కర్ ఆధ్వర్యంలో ఊరేగింపుగా చెరువు వద్దకు వెళ్ళి దాని చుట్టూ ఒకసారి తిరిగి వెనక్కి సభాస్థలి దగ్గరికి వచ్చేశారు. మరుసటి రోజు సాయంకాలం జరిగిన సభలో అంబేద్కర్ మనుస్మృతిని విమర్శించాడు. అంబేద్కర్ అనుచరుడు చిత్ పవన్ బ్రాహ్మణుడైన సహస్రబుద్ధే మనుస్మృతిని తగులబెడదామని సూచన చేశాడు. నేలలో 6 అడుగు లోతులో 1.5 పొడవు వెడల్పులతో నలుచదరపు గొయ్యి తీసి గంధపు చెక్కలతో చితి పేర్చి మనుస్మృతి గ్రంథాన్ని దానిపై ఉంచి హిందువులు నిర్వహించే అంత్యేష్టిలాగే ఆ కత్రువును నిర్వహించారు. ఆ రాత్రి 9 గంటల ప్రాంతంలో బౌద్ధ సాధువుల పర్యవేక్షణలో దహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గంటని యాక్టివేట్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. మరొక విషయాన్ని మరోసారి వినమ్రంగా తెలియజేసుకుంటున్నాను. నేను ఇదంతా వికీపీడియా నుంచి రకరకాల విషయాల నుంచి పరిగ్రహించి సంగ్రహించి సొంతంగానే చెప్పడం జరిగింది. ధన్యవాదాలు.